వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. ఇప్పుడు నామినేషన్స్ లో అందరి టార్గెట్ కన్నడ బ్యాచేనా? అందరూ సమస్య లేదు. ఇప్పుడు వచ్చిన శేఖర్ భాషతో సహా ఓకే. శేఖర్ భాషకి, యష్మికి, ప్రేరణకి గొడవే లేదు హౌస్ లో. సరే ఆయన పర్సనల్ పక్కన పెడితే శేఖర్ భాషది ఒకటి చెప్తా, టెలికాస్ట్ కాంది చెప్తా మీకు. ఏంటంటే ఆయన ఆణిముత్యాలు ఉంటాయి కదా, ఆణిముత్యాలు పాప స్టార్టింగ్ రాగానే నా రియల్ స్టోరీ చెప్తా మీ అందరికి, ఒక 2 minutes అయినా వినండి, ఇది నామినేషన్ కి సంబంధం ఉంది అని చెప్పేసి. కాకినాడలో నేను పుట్టాను, అక్కడ బాగా కోనసీమ మాది, కొబ్బరి చెట్లు అన్ని ఉంటాయి. ఆ కొబ్బరి చెట్లకి కొబ్బరి బొండాలు కాస్తే ఆ కొబ్బరి బొండాలు తీసి దింపుతారు. ఫస్ట్ కాయ కాస్తుంది, ఫస్ట్ కాయ కాసినప్పుడు దేవుడి కాయలకు దింపుతారు. దింపి దాన్ని కొట్టి దాంట్లోంచి కొబ్బరి నీళ్ళు తాగేసి కొబ్బరి అంతా తినేసి ఆ పీచులన్నీ కూడా ఎండబెట్టి దాన్ని పొయ్యిలో పెట్టేసి ఇది చేస్తారు, మొత్తం ఖతం చేస్తారు దాన్ని. అదే నారియల్ స్టోరీ అన్నాడు. నారియల్ నారియల్ అంటే ఏంటి? నారియల్ కొబ్బరి, నారియల్ స్టోరీ అంటే. చాలా సీరియస్ గా విన్నారు అందరూ కూడా. ప్రేరణ, యష్మి అయితే చచ్చివేలైనా వేరు. అంటే ఆడిముచ్చి ఒకటి వదిలేసాడు, అన్న ఒక జోక్ అంది ఫస్ట్ రాగానే, అంటే చాలా సీరియస్ గా చెప్పాడు. ఇది అందరూ ఏం చెప్తున్నాడా అని విన్నారు, నేను కూడా వింటున్నా ఏం చెప్తాడా అని. నా రియల్ స్టోరీ అయిపోయింది అది. సో అలాగా ఒక ఆణిముత్యం వదిలాడు. తర్వాత ప్రేరణ నామినేట్ చేసేటప్పుడు కూడా ఒక ఆణిముత్యం వదిలాడు. సో ప్రేరణ నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటంటే, అసలు నేను బాగా లైక్ చేసేవాడిని ఫస్ట్ లో, చాలా బబ్లీగా చైల్డిష్ గా చక్కగా ఉండేది అని, ఎంతజియాజం ఉండేది నీలో, ఎగ్జైట్మెంట్ ఉండేది. బట్ నేను ఇలా నామినేట్ చేయాలని నాకు చెప్పారు బిగ్ బాస్ చెప్పంగానే, రాత్రి 11 కూర్చున్నాడంట. కూర్చుని ఎపిసోడ్లు అన్ని చూస్తాడంట. రాత్రి 11 కూర్చుంటే 12 ఒక ఎపిసోడ్ అవుతుంది. ఆ లెక్కను చూసుకున్న తెల్లారికి అయ్యాయి 7 ఎపిసోడ్లు. అంటే ఒక వారం ఎపిసోడ్లు చూస్తావు, అంతకుమించి చూడలేవు నువ్వు, 100% చూడలేవు. దాన్ని ఎలా ఫార్వర్డ్ చేస్తే తప్ప ఎవడు చూడలేడు ప్రపంచంలో. ఎన్ని ఎపిసోడ్లు? మనోడు వెళ్ళిపోయింది 2వ వారం, ఇప్పుడు జరిగేది 10 వారాల ఎపిసోడ్లు చూడాలి అంటే 70 ఎపిసోడ్లు చూడాలి. 70 ఎపిసోడ్లు రాత్రి 11 నుంచి కూర్చుని చూసేస్తున్నావు అంటే నమ్ముతాడు ఎవడైనా? అంటే రియలిస్టిక్ గా ఉండాలి. నా రియల్ చెప్పావు కదా, రియల్ లేదు అందులో, నానే ఉంది. సో అదే అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే శేఖర్ భాష కూడా అక్కడ మీరంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది ఇన్పుట్, ఎవరి నుంచి ఇన్పుట్ తీసుకున్నారు, హైలైట్స్ చూసారు, ఆ ప్రోమో చూసారు, ఇట్స్ వెరీ క్లియర్. ఎవడైనా నామినేషన్ చేసి పక్కా పాయింట్ చేశారు అంటే తెలిసిపోద్ది అది. ఎస్, వీళ్ళు చూసారు, ఫాలో అయ్యారు, ఇంటికి వెళ్ళాక కూడా బిగ్ బాస్ ని ఫాలో అయ్యారు, చాలా ఎపిసోడ్ చూసి అవకాశం బట్టి వచ్చి నిన్ను ఇవాళ ఇది చేస్తున్నారు అనేది తెలిసిపోద్ది. ఇన్సిడెంట్ టు ఇన్సిడెంట్, పాయింట్ టు పాయింట్ చెప్తారు. సీత కొన్ని విషయాల్లో, కొన్ని టాస్కుల్లో చెప్పింది, మేబీ కొంచెం ఫాలో అయ్యి ఉండొచ్చు. కొన్ని విషయాల్లో, చాలా విషయాల్లో టాస్కుల్లో చెప్పింది. వాట్ ఎవర్ నిఖిల్ది కానీ మీకు ప్రేరణది కానీ చాలా విషయాల్లో చెప్పింది. ప్రేరణది అయితే ఆల్మోస్ట్ ఆమె తిట్టిని అన్ని చెప్పేసింది. నైని పావని పుడింగి చెప్పింది, కిచెన్ లో సిగ్గు లేదా గౌతమ్ది ఇవన్నీ చెప్పేసింది. అది మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత, టెలికాస్ట్ అయ్యాక మీకు కూడా అర్థం అవుతుంది. సో లైవ్ లో నేను అయిపోయింది కాబట్టి చూశాను. మణికంఠ కూడా, ఈవెన్ మణికంఠది కూడా నామినేషన్స్ అయిపోయింది. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే శేఖర్ భాష కానీ, బేబక్క కానీ, ఈవెన్ సోనియా గాని, సో తెలుగు వాళ్ళు అంతా కూడా వదిలేసి, అంటే మీకు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎక్కడా కూడా మీకు మిస్టేక్స్ కనపడట్లా, కనపడలా. అంటే మీరు పర్టికులర్ గా టార్గెట్ చేసుకునే వచ్చారు. ఇప్పుడు ప్రేరణ నామినేషన్స్ తర్వాత ఒక మాట అంది, మేబీ అది అవ్వలేదు మీకు టెలికాస్ట్ అవ్వలేదు. నామినేషన్స్ తర్వాత ఒక డైలాగ్ అంది ఇన్ బిట్వీన్ గ్యాప్ లో, మీరంతా ఏంటి బయట అంతా మాట్లాడుకుని ఒకే రకమైన పాయింట్లు చెప్తున్నారు, ఒకే రకంగా నామినేట్ చేస్తున్నారు, బయట కూడబలుకుని వచ్చారా అని ఒక డైలాగ్ అంది. అంటే డౌట్ వచ్చింది, అంటే ప్రేరణ నీ మిస్టేక్స్ ఇయ్యి, నువ్వు నోరు జారుతున్నావు, నువ్వు ఈ డైలాగులు అన్నావు, గౌతమ్ని ఇలా అన్నావు, అంతకుముందు క్యారెక్టర్లెస్ అన్నావు, అదన్నా ఇదన్నా, ఇదిగో నీది అదే ఆన్సర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అమ్మాయి ముగ్గురికి అదే ఆన్సర్ ఇచ్చింది, ఇంకో 4 5 అదే ఆన్సర్ ఇస్తుంటే అర్థం ఏముంటది నాకు, ఇదేంటి నన్నే ఇదే పాయింట్ మీద 5 వేస్తారు, ఎవరికైనా అంటది కదా, వీళ్ళందరూ అనుకుని వచ్చారా అని ఎవరికైనా జరుగుతుంది, ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఉంటది. అయితే ఇక్కడ బ్యాచ్ ఏంటంటే మనకి బయట
మామూలుగా అందరు టాక్ గాని, బయట మాట్లాడుకునేది గాని, వేరేది గాని, ఈ కన్నడ వర్సెస్ తెలుగు అని ఎప్పుడైతే వచ్చిందో, కన్నడ బ్యాచ్‌ని కొంచెం టార్గెట్ చేసి, పుల్ చేసి పంపించేద్దాం అనే చూస్తున్నారు. అవును. అందుకనే మీకు ఎక్కడా కూడా గౌతమ్ మిస్టేక్స్ కనపడలేదు. రోహిణి ఆడిన మిస్టేక్స్ కనపడలా. అవినాషి కనపడట్లా. మీకు టేస్టీ తేజ కనపడలేదు. వేరే వాళ్ళే ఎవరు కనపడలా. గౌతమి. అంటే వాళ్ళ వైల్డ్ కార్డ్ వాళ్ళే కనపడలా. వాళ్ళు సెపరేట్ బెంచ్ లో కూర్చున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అటు వీళ్ళు ఇటు. సో ఇటు సైడ్ వాళ్ళని నామినేట్ చేయట్లా, ఇటు సైడ్ వాళ్ళే పట్టుకున్నారు. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నువ్వు ఎంత బలంగా కొడితే అంత దృఢంగా మారుతారు ఎవరైనా కూడా. ఇప్పుడు దెబ్బలు తినేవాడు గట్టి పడతాడు అంటారు, తెలుసు కదా. ఇప్పుడు లాఠీ దెబ్బలు రోజు తింటున్నారు అనుకోండి, ఒళ్ళంతా గట్టిగా అయిపోద్ది, అలవాటు అయిపోద్ది, మొద్దు పారిపోద్ది. ఇక లాఠీ దెబ్బ పడినా ఇట్లా అంటాం మనం, లాఠీ ఇరిగిపోద్ది తప్ప మనకేం కాదు. సో అలాగా దెబ్బలు పడే కొద్దీ దృఢంగా ఉంటాడు. సో వీళ్ళకి హిట్ అయ్యే కొద్దీ నామినేషన్స్ వాళ్ళే ఇంకా స్ట్రాంగ్ అవుతారు తప్ప ఎక్కడ కూడా పుల్ అవ్వరు. అయితే ఇక్కడ ఏంటంటే టార్గెటెడ్గా మనం నిన్న మాట్లాడుకున్నాం, నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు కొంతమంది. అయితే ఇప్పుడు 5గురే ఉన్నారు యాక్చువల్గా. 5గురిలో కూడా ఓజీ క్లాన్ వాళ్ళే ఉన్నారు. రోహిణి లేదు. మేబీ ఏమైనా మెగా చీఫ్ పవర్ వచ్చి సేవ్ అయ్యి ఉండొచ్చు. సో యాక్చువల్ రోహిణి ఉండాలి, బట్ రోహిణి లేదు. సో ఉన్నది 5గురు: నబీలు, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, యష్మి. విష్ణుప్రియ లేదు మళ్ళా. సో ఈ 5గురే ఉన్నారు. ఈ 5గురు ఉన్నప్పుడు ఈ 5గురిలోంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. సో 4గురు కన్నడ బ్యాచ్. సో 4గురు వెళ్ళిపోవాలి. మీరు అన్నట్టు టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా టార్గెట్ చేసే ఉండొచ్చు కదా. 4గురు నామినేషన్ లోకి వచ్చారు. వీళ్ళ 4గురునే నామినేషన్ లో పెడదాం. సో అందరూ వీళ్ళనే నామినేట్ ఎందుకు చేయాలి అంటే, మీరు షో ఎక్కడ చూడలేదు, బయట ఎక్కడ టాక్ ఉంది, బయట ఏది బ్రెయిన్ లో ఉంది, బయట ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదే ఉంది. నేను ఎప్పుడు ఒకటి చెప్తుంటా ఆడియన్స్ కానీ ఎవరికైనా కూడా, మీ పర్సెప్షన్ వేరే ఉంటది, మా పర్సెప్షన్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉంటుంది. అంటే పర్సన్ కి పర్సెప్షన్ మారిపోద్ది. మీరు ఆలోచించినట్టు ఇంకొకరు ఆలోచించలేరు, ఇంకొకరు ఆలోచించినట్టు మనం ఆలోచించలేరు. ఇది అందరికీ తెలుసు. కొంతమందికి ఒక సినిమా నచ్చుతుంది, కొంతమందికి ఆ సినిమా నచ్చదు. కానీ మెజారిటీ పీపుల్ ఉంటారు. మెజారిటీ పీపుల్కి అది నచ్చిందంటే అది నచ్చింది అంతే. నచ్చలేదనే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా సినిమాలు చుట్టూ రానోళ్ళు కాదు, వాళ్ళకి నచ్చలేదు అంతే. సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూమెంట్ లో వాళ్ళు అలాంటివి చాలా చూసుండొచ్చు, అందుకని ఆ సినిమా ఎక్కలా నచ్చలా. అంత మాత్రాన వాళ్ళకి టేస్ట్ లేదని కాదు, వాళ్ళకి ముందుకెళ్ళట్లేదని కాదు, ఏది కాదు. 30% పీపుల్ అలా ఉంటే 70% మెజారిటీ ఉంటే అది హిట్. వీళ్ళు 30% ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది హిట్టే. ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఆడియన్స్ కి, మీకు నచ్చనంత మాత్రాన దాన్ని ఫ్లాప్ అనే హక్కు లేదు. సో అలాగే మెజారిటీ పీపుల్ ఇప్పుడు కన్నడ బ్యాచ్ వద్దు అనుకుంటే వాళ్ళే ఓట్లేరు. మీరు 30% పీపుల్ వద్దు అనుకుంటే అలా ఆగిపోరు. మీకు పాయింట్ అర్థమైంది కదా. సో అంతేగాని మెజారిటీ పీపుల్ ని కూడా మీరు పుల్ చేసేసి మీ దాంట్లో కలిపేసుకోవాలనుకుంటే ఇంక ఇటు నుంచి అటు వెళ్ళిపోతారు తప్ప ఇటు రారు. అదేంటంటే ఇందాక చెప్పినట్టు మనం హిట్ చేసే కొద్దీ వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. సో అలాగే మీరు కన్నడ బ్యాచ్ ని ఒకవేళ టార్గెట్ చేసిన అంటే, యాక్చువల్గా ఇక్కడ కన్నడ తెలుగు అని వచ్చింది కాబట్టి చెప్తున్నా, మనకి ఏదైనా కూడా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది అట్ ప్రజెంట్ లేదు. కన్నడ హీరోలు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది. సినిమా పరంగా చూసినా, ఐదర్ లాంగ్వేజ్ పరంగా, మనుషుల ప్రకారం చూసినా కూడా, ఆర్టిస్టుల పరంగా చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు కన్నడ వాళ్ళే ఉన్నారు. హీరోయిన్స్ కానీ హీరోలు కానీ దే ఆర్ టాలెంటెడ్, వస్తున్నారు, బాగా యాక్ట్ చేస్తున్నారు. కాదని ఎవరు అంటారు? ఆదరిస్తారు. ప్రాబ్లం ఫ్యాన్స్ కే ప్రాబ్లం. అదే చెప్తున్నా. ఇప్పుడు రజనీకాంత్ సొంత ఊరేది? సొంత ఊరు తెలీదా? బెంగళూరు. సొంత ఊరు అదే. తమిళ్లో ఆయన హిట్, సూపర్ హిట్. అలాగే సొంత ఊర్లో విక్రమ్ తెలుగులో వచ్చాడు, విక్రమ్ ని ఇక్కడ చిన్న చిన్న సినిమాలు వచ్చాయి, ఆదరించాల. తమిళ్లో సూపర్ స్టార్. సో అలాగే మనం బారికేడ్స్ కట్టుకుంటే టాలెంట్ ఆగదు. నేను అనేది టాలెంట్ నన్ను. మీరు ఒక బారికేడ్స్ కట్టి మా ప్రాంతం వాళ్ళే గెలవాలి, మా తెలుగు వాళ్ళే గెలవాలి అది అంటే ఆగదు. అది ఎవ్వరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. సింపుల్గా చెప్పాలండి. మీలో విషయం ఉంటే మీరు ముందుకెళ్తారు, లేదంటే లేదు. దట్స్ ఇట్. అది టార్గెట్ చేయండి, చేయకపోండి. ఓకే సార్.